వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా అక్రమ అరెస్టులు. చాటపర్రు సర్పంచ్ రఘును పెద్దపాడు పిఎస్కు తరలింపు. కోర్టులో హాజరుపరచకుండా తిప్పుతున్న పోలీసులు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన. టీడీపీ జనసేన పదే పదే అబద్ధాలు చెప్పాయని ఫైర్. కాగ్ నివేదికలను ఓటంకిస్తూ ట్వీట్. అటవీ శాఖ ఉద్యోగస్తుల దాడి కేసులో A1 ముద్దాయికి రాచ మర్యాదలు. జనసేన నాయకుడు రౌత్ అశోక్కు సకల మర్యాదలు చేస్తున్న పోలీసులు. కోనసీమ జిల్లా తూర్పుపాలెం సంక్షేమ హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం. పిల్లలు తినే భోజనంలో సీసా పెంకులు రావడంతో ఆందోళన. తెలుగు రాష్ట్రాల్లో తీరని యూరియా కష్టాలు. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు, నిరసనలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎరువుల దుకాణాల వద్ద రైతుల ఆవేదన. యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు. ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలలో నారాయణ సంచలన కామెంట్స్. బీజేపీతో టీడీపీ దోస్తీతో ప్రజలు అన్యాయమైపోతున్నారని ఘాటు వ్యాఖ్యలు. సికింద్రాబాద్లోని బేగంపేట ప్యాట్నీ నాలా పనులను పరిశీలించిన రంగనాథ్. నాలా వైడనింగ్ పనులు 45 రోజుల్లో పూర్తవుతాయన్న హైడ్రా కమిషనర్. బెల్లం వ్యాపారి నుంచి 50,000 లంచం డిమాండ్ చేసిన డోర్నకల్ సీఐ రాజేష్. 30,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఎగువ నుంచి నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద. 26 క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్యాంకులో అవకతవకలు. 12,61,00,000 బంగారం, 1,10,00,000 మిస్సింగ్. జగిత్యాల జిల్లా కోరుట్ల సీఐ సురేష్ బాబు ఔదార్యం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చిన సీఐ. వనపర్తి జిల్లా పానగల్లో కిష్టయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు రాములను అదుపులో తీసుకున్న విచారణ. మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ వాహనాలకు హైవేలపై టోల్ ఛార్జీలు మినహాయింపు. కాలుష్యం నియంత్రణలో భాగంగా నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్. అంతరిక్ష యాత్రలో ఇస్రో విజయ దరహాసం. 2040లో చంద్రుడిపై కాలు మోపుతామంటూ ధీమా. నేటి నుంచి ప్రారంభం కానున్న హిందీ బిగ్ బాస్ 19 సీజన్. షోకు హోస్ట్గా వ్యవహరించిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.